బబులోను సామ్రాజ్యం ఏలుబడికి వచ్చేసింది. నెబుకద్నెజరు ఏలుబడి చేస్తున్నాడు. మొట్టమొదటి రాజు యూదులను పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ఏలుబడి చేసినటువంటి రాజు క్రీస్తు పూర్వం 606లో మొదటిసారి దండయాత్ర చేశాడు. క్రీస్తు పూర్వం 596లో రెండోసారి దండయాత్ర చేశాడు. క్రీస్తు పూర్వం 586లో మూడవ దండయాత్ర చేశాడు. క్రీస్తు పూర్వం 606 నుండి 536 వరకు 70 సంవత్సరాల కాలం ఇశ్రాయేలీయులకు పట్టిన మడ్డి పేరుకుపోయింది. ఎన్ని సంవత్సరాల మడ్డి అంటే క్రీస్తు పూర్వం 1500 దగ్గర నుండి క్రీస్తు పూర్వం 606 అంటే సుమారుగా 900 సంవత్సరాలు మడ్డి కొట్టుకుపోయారు ఇశ్రాయేలు. ఎలాగంటే ఇప్పుడు మన దగ్గర వంట వండటానికి పలావ్ గిన్నెలు తెచ్చారు. ఈ పలావ్ గిన్నెలు కడగకుండా, సర్ఫేయకుండా, వేడి నీళ్లు పోయకుండా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 900 సంవత్సరాలు వండారనుకోండి, ఎంత పేరుకుపోయింది? దానికి ఎంత పేరుకుపోయిద్దో మీకు తెలుసు. ఇది పేరుకున్నది మొత్తం పోవాలంటే ఎట్లా కాల్చాలి? కుండని మడ్డంతా పోయిందాకా కాల్చాలి. అందువల్ల పరమందుల దేవుడు ఆలోచించి ప్రపంచంలో మనగాడు ఎవడున్నాడో చూశాడు. వీళ్ళంతా తేల్చాలంటే తిరిగి దేవా పాపం చేసావు, మమ్మల్ని రక్షించు అని నాకు మొర్ర పెట్టాలని అంటే ఒకే ఒకడు ప్రపంచ విజేత నెబుకద్నెజరు. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, ప్రపంచ వింతల్లో ఒక వింత, ప్రపంచ వింతల్లో ఒక వింతని సృజించినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అనే ఆ బబులోను చక్రవర్తిని పంపించాడు. ఎలాంటి వాడో తెలుసా బబులోను చక్రవర్తి? లాస్ట్ రాజు, యూదుల రాజులో చివరి రాజు, 20వ రాజు సిద్కియా. సిద్కియాకి పరమందుల దేవుడు ఇర్మియాను పంపించి బబులోను చక్రవర్తి నెబుకద్నెజరుకి ఎదురు తిరగొద్దురా, ఎదురు తిరగకుండా ఉంటే నేను రక్షిస్తాను ఆయన చెప్పిన మాట విను, లేకపోతే ప్రాణం తీస్తాడు అన్నాడు. నేను విన్నా అన్నాడు. తీసుకొచ్చాడు, కట్టేశాడు, కళ్ళు కూర్చోబెట్టి కొడుకుల్ని తల తీసేసి కళ్ళు పీకేశాడు. అలాంటి రాజు ఏ దేశాన్నైనా సరే ఆక్రమించాలంటే భయంకరమైన సైన్యం కలిగిన వాడు. చుట్టూ ముట్టడి వేశాడంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా గాలి తప్ప మనిషి కూడా లోపలికి రాలేదు. నీరు రాదు, సరుకులు రావు. మనుషులు అలసిపోయి నెడితే పడి చచ్చిపోయేటి వాగా వచ్చినప్పుడు యుద్ధానికి వస్తాడు. అలా తీసుకెళ్లిపోయి 70 సంవత్సరాలు గడవక ముందు రాజు గారికి దేవుని మనసులో ఉన్న సంఘము, దేవుని మనసులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెప్పడానికి ఉద్దేశించాడు. దానికంటే ముందుగా యెషయా గ్రంథంలో సంఘానికి పునాది వేయాలని పరమందుల దేవుడు కోరుకొని యెషయా ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ పునాది గురించి మాట్లాడాడు. సంఘము తలవని తలంపుగా వచ్చింది కాదు, సంఘము దేవుని మనసులో నుంచి పుట్టింది. అది ప్రవక్తలకు తెలియజేశాడు, అపోస్తలుల ద్వారా తెలియజేశాడు. అపోస్తలుల ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దానికి పునాది మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో, సియోను అంటే సంఘము అని అర్థం. సియోను అనేటువంటిది పాత నిబంధన భాష, సంఘము అనేటువంటిది కొత్త నిబంధన భాష. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సంగతి ఉంటుంది. 132వ కీర్తనలో ఈ సంగతి ఉంటుంది. ఒకసారి 132వ కీర్తన చదివిన తర్వాత అక్కడికి వెళ్తాం. సియోను అనే దాని గురించి మాట్లాడాలంటే 132వ కీర్తనలో 12వ వచనం ఇంకొంచెం పైకి చదివితే 10వ వచనం, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడు ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును.
నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడలా, నేను వారికి బోధించు నా శాస్త్రములు వారు అనుసరించిన ఎడలా, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఎవరితో చేశాడు? దావీదుతో చేశాడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన ఇస్తే రాజ్యం చెప్తున్నాడు. యెహోవా సియోనును ఏర్పరుచుకొని ఉన్నాడు. తన మనసులో యెహోవా దావీదు కుమారుణ్ణి సియోను మీద రాజుగా చేయడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేసుకున్నవాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఒకప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనం ఇలాగ చెప్పాడు, నేను మీ మధ్య నివాసం చేయనట్లు నాకు ఒక గుడారం వేయండి అన్నాడు. అంటే ఇశ్రాయేలు మధ్య ఉండే మందిరము గుడారం ఇశ్రాయేలు మధ్యలో ఉంటుంది. అది ఆ గుడారం చుట్టూ 4 దిక్కుల 4 3 12 గోత్రాలు ఉంటాయి. ముందు వరుసలో అహరోను మోషే సంతతి ఉంటారు. 3 దిక్కుల లేవీల్లో గెర్షోను కహటీలు ఉంటారు. వారి వెనక సైన్యం ఉంటారు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంటుంది. అందులో నిబంధన పలకలు ఉంటాయి, కెరూబులు ఉంటాయి. దానిలో నిబంధన మందసం లోపల ఉండే కెరూబుల మధ్య దేవుడు వారి మధ్యన ఆయన సన్నిధి ఉంచడానికి కోరుకుంటే దేవుణ్ణి వెళ్ళగొట్టేశారు వారు. నువ్వు మాకు అవసరం లేదు. భయంకరమైన రాజు మనష్య అనేటువంటి రాజు బహు భయంకరంగా ప్రవర్తించి విగ్రహారాధన చేయించాడు. యెరూషలేం దేవాలయంలోనే విగ్రహారాధన చేశాడు. సొలొమోను యెరూషలేం దేవాలయానికి ఎదురుగా అన్య దేవతలకి గుళ్ళు కట్టించాడు. కాబట్టి ఏం చేశారు ఇశ్రాయేలీలు? మా మధ్యన వద్దు, నువ్వు ఉంటే మా ఆటలు చల్లవు. ఏ మాటలు? చల్లాటలు, పాప పాటలు. నువ్వు మా మధ్యన ఉంటే కుదరదయ్యా, వెళ్ళిపో అంటే అప్పుడు పరమందుల దేవుడు, మీ రాజులు ఎవరు నాకు అవసరం లేదు, మీ మధ్య నేను ఉండనిక మిమ్మల్ని అప్పగించేస్తా. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నాను తెలుసు? ఇప్పుడు సియోనును కోరుకుంటున్నాను. నేను అదే నా విశ్రమ స్థలం, నేను అక్కడే ఉంటా. అది సంగతి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను, ఇక్కడ కాదు, ఇక్కడనే అంటే నో అదర్ ఆప్షన్. ఇక్కడ అంటే ఇంకెక్కడే ఉండొచ్చు, ఇక్కడనే అంటే దేర్ ఈస్ నో అనదర్ ఆప్షన్. ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఉదాహరణ నేనే అనుకోండి, నా భార్యను చూపించి ఈమె కూడా నా భార్య నన్ను అనుకో, ఏమంటది? అది అర్థం. ఈమె కూడా నా భార్య అనగానే ఆమె చూసే చూపు, ఇక చేష్టలు ఎలా ఉంటాయి, ఆమె కూడా ఏమంటది అంటే ఈయన కూడా నా భార్య అంటది, ఆమె భర్త అంటది. అంతే కదా? ఈమె కూడా నా భార్య నేనంటే ఆమె కూడా ఏమంటది, ఆయన కూడా నా భర్త అంటది. అంటే అర్థం ఏంటి? ఇద్దరు చెడిపోతారని అర్థం. ఈమె నా భార్య అంటే ఎట్లా ఉంటది? భార్యకి ఎలా ఉంటది? భర్త పిలిచి పరిచయం చేసేటప్పుడు ఈమె నా మహారాణి, నా భార్య అన్నాడు అనుకో, ఎలాగుంటది? స్త్రీలకి ఆనందం చెప్పటానికి వీలు కాదు. ఇక ఇంట్లో ఉన్న మొత్తం తెచ్చిపెట్టేస్తారు. భర్తని ఈయనే నా రాజు అని చెప్పావనుకో, ఎలా చూస్తాడు? అంటే నో ఆల్టర్నేటివ్, మనసులో ఇంకొక ఆలోచన లేదు. అందువలన దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడనే నేను నివసించదను. ఎక్కడంటే అక్కడ నాకు నివాస స్థలముగా సియోనును కోరుకొని ఉన్నాను. అందువలన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ సంగతిని కోట్ చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో
సియోను ఇక్కడనే, ఇక్కడనే అన్న చోట 18 ఏం చెప్తాను తెలుసా? స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన సియోను కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైన దాన్ని తాకినడా రాళ్లతో కొట్టవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని విని వారు ఏ మాట తమతో చెప్పబడవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడట. దేనికి సంబంధించింది ఇది? పాత నిబంధనకు సంబంధించి ప్రత్యక్ష గుడారంలో దేవుడు అక్కడ ఉంటానికి కోరుకొని నిబంధన ఇచ్చినప్పుడు చెప్పినటువంటి సందేశం. ఇప్పుడంటే క్రీస్తు వచ్చిన తర్వాత, ఈ రోజు కూడా ఇప్పుడైతే సియోను కొండకును, ఎక్కడికి వచ్చావు? సియోను కొండకును, ఇక్కడనే నేను నివాసం చేస్తా, ఇదే నాకు విశ్రమ స్థలం అని చెప్తున్నాడే. సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా యెరూషలేము పరలోకపు యెరూషలేమునకు, సంఘమునకు. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? సంఘము మధ్యలో దేవుడు నివాసం చేయాలని కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడు? ఇది జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్నాడు. ఈ లోపు వచ్చిన ఎన్ని ఛాయలు కోరుకున్నాడు. ఆ కోరుకున్న కోరికని చెప్తున్నాడు. సియోనులో యెషయా 28వ అధ్యాయము 16 వచనం ఇప్పుడు చదివితే అర్థమైంది క్లియర్ గా. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనము ఇలాగ చెప్తుంది. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. సియోనులో పునాదేశాడట, అది పరిశోధింపబడిన రాయిని తెచ్చి పునాదేశాడట. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాయిని విశ్వసించేవాడు కలవరపడు. యెరూషలేములో సొలొమోను కట్టిన రాయి కాదు ఇది, పరలోకంలో చెక్కబడిన రాయి, జీవము కలిగిన రాయి, ఉన్న రాయి, దేవత్వం కలిగినటువంటి రాయి. ఈ రాయి ఏం చెప్తాడు తెలుసా? రాయికి 2 కోణాలు ఉంటాయి. బేల్దారు మేస్త్రులకు తెలిసింది. రాయికి 2 కోణాలు ఉంటాయి. ఒకటి నిలువు, అడ్డం. గోడ కట్టాలంటే 2 వస్తువులు కావాలి. నిలువుగా గోడ కావాలంటే ఏం వాడాలి? మట్టపు గుండు అంటారే, ఇనప గుండేస్తారు, పైనుంచి కిందకు లాగుతుంటారు. 2 హారిజంటల్ గా స్ట్రైట్ గా రావాలంటే నూలుతాడు. ఈ 2 లేకుండా ఎవడు గోడ కట్టలేడు మేస్త్రి. ప్రపంచంలో ఏ మేస్త్రి వల్ల కాదు, కడితే అది గోడ ఎవడు కూడా ఒప్పుకుంటారా? ఆ రంగులను దాటినా కూడా ఒప్పుకోరు, కనీసం నూలు దాటినా కూడా ఒప్పుకోరు. ఈ మధ్యన మరీ టెక్నాలజీ పెరిగిపోయి గోడలకి వాల్ కేర్ పెడుతున్నారు. ఈ వాల్ కేర్ పెట్టేటప్పుడు లైట్ పెట్టి చూస్తే ఒక నూలు బయటకు వచ్చినానికి ఎట్లా ఉంటుంది? నీడ కనపడుతుంది. అంటే నువ్వు ఎలాంటి మేస్త్రివో చెప్పాలంటే, గోడకి వాల్ కేర్ పెడితే లైట్ వేస్తే నీడెక్కడ పడకూడదు, వాడు మనగాడు. అలాంటి మేస్త్రి దొరికితే ఇల్లు కట్టించుకోరు, అలాంటి మేస్త్రి మనగాడు. ఇప్పుడు ఈ రాయికి ఉండే 2 కోణాలు. మొదటి కోణం ఏంటి తెలుసు? అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. విశ్వసించేవాడు కలవరపడ్డావు. నేను న్యాయమును కొలనూలుగా లాగే నూలుతాడు ఉంటదే, మనకేమో కనబడే నూలుతాడు చెప్పాడు. ఆ సంఘములో పునాదిగా పెట్టినటువంటి మూలరాయికి న్యాయం ఉంది. న్యాయమును కొలనూలుగా, నీతిని మట్టపు గుండుగా. క్రీస్తు ప్రభు అనే రాయికి ఉండే 2 కోణాలు. ఒకటి నీతి, 2 న్యాయం. ఈ నీతి న్యాయంతో చెక్కబడినటువంటి రాయి క్రీస్తు ప్రభు, పునాది అయిన మూలరాయి. విశ్వసించేవాడు కలవరపడడు.
స్థిరపడ్డావు. కాబట్టి ఈ పునాదిగా మూలరాతిని వేసిన వాడును నేనే. దేవుడు రాయి అయిపోతున్నాడు. ఈ రాయికి ఎన్ని కోణాలు ఉండాలి? 2 కోణాలు. ఒకటి న్యాయం అనే కొలనులు, నీతి అనే మట్టపు గుండు. ఇప్పుడు ఈ రాయి మీద రాయి పెట్టాలనుకో, ఆ రాయికి కూడా ఏముండాలి? నీతి, న్యాయం. ఇది వచ్చేటట్టుగా చెక్కాలి. అది చెక్కితే రాయి వచ్చింది. మీ ఏరియాలో ఏ రాళ్ళు పెట్టి కడతారో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో కొల్లూరు రాళ్ళు, మీ ఏరియాలో అద్దంకి రాళ్ళు వాడతారు అనుకుంటున్నాను నేను. వేల్చురా? రైట్. అద్దంకి రాళ్ళు కూడా ఉన్నాయి నాకు తెలిసి. అద్దంకి అచ్చు వేరుగా ఉంటది, ఇక్కడ ఉండే రాయి అచ్చు వేరుగా ఉంటుంది. దాని సైజు ఒకే సైజుగా ఉంటాయి. కాబట్టి కొల్లూరు రాళ్ళు కొన్ని, అద్దంకి రాళ్ళు కొన్ని, వేల్చూరు రాళ్ళు వేసి కడతారా బిల్డింగ్ ఎవరైనా? ఏ మేస్త్రి ఒప్పుకోడు. మేస్త్రి అంటాడు, నువ్వు ఏ రాయి మొదట తెప్పిస్తావో బిల్డింగ్ అయిపోయిన దాకా అదే రాయి తీస్తే కానీ నేను గోడ కడతానయా, అచ్చు మారిస్తే నేను కట్టలేనని చెప్తాడు. అంతే కదా? కాబట్టి నేను చెప్పేవి జాగ్రత్తగా వినాలి మీరు. లేకపోతే సంఘము పట్ల దేవుని అనాది ప్రణాళిక, దేవుని ప్లాన్ ఏంటో మీకు అర్థమైతే ఏది సంఘమో నీకు అర్థమై, నువ్వు సంఘంలో ఉన్నావా లేదో నీకు అర్థమైపోయింది రేపటికల్లా. నువ్వు వినకపోతే నేనేం చేయలేను. కానీ దేవుడి గ్రంథాన్ని సుమారుగా 1600 సంవత్సరాలు 40 మంది మనుషుల చేత 2 భాషల్లో రాయించి తెలుగు భాషలోకి తర్జుమా చేసి మన చేతుల్లో బైబిల్ పెడితే దీన్ని వదిలిపెట్టి కథలు వింటున్నావంటే ఎలాంటి జాతి మంది? దేవుడు ఎవరో తెలియని. సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. అందువలన ఎక్కడ చెప్పాడు ఇది? యెషయా గ్రంథం. యేసుక్రీస్తు పుట్టక మునుపు 780 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత 606లో నెబుకద్నెజరును పంపించాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 536లో బయటికి రప్పించాడు. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. బైబిల్ క్లాస్ అయితే డీటెయిల్ చెప్పొచ్చు, ఓపెన్ మీటింగ్ కాబట్టి క్షమించాలి, కొన్ని స్కిప్ అయిపోతున్నాను నేను. ఎప్పుడైనా మీ ఊర్లో బైబిల్ క్లాస్ పెట్టుకోండి, 4 రోజులు ఫ్రీగా, నాకేం అవసరంలా. నేను ఈ ధనం కోసం సేవ చేయట్లేదు. దేవుడు ఎవరో తెలుసుకున్నా, ఆయన సంఘం ఏంటో తెలుసుకున్నా, క్రీస్తు ప్రభువులకు బ్రతకాలని కోరుకొని సేవ చేస్తున్నాను. మీ ఊరిలో ఎప్పుడైనా కోరుకుంటే ఉచితంగా నా ఖర్చులతో వచ్చి మీకు దేవుని గ్రంథాన్ని బోధిస్తా. ఇప్పుడు జస్ట్ అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను నేను. పరమందున దేవుడు ప్రవక్తలతో తాను కట్టించబోయేటువంటి సంఘాన్ని గురించి మాట్లాడాడు, పునాది గురించి మాట్లాడాడు, రాయిని గురించి మాట్లాడాడు, రాజుల గురించి మాట్లాడాడు, రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాన్ని గురించి ఎలాగ మాట్లాడుతున్నాడంటే, దానియేలు గ్రంథంలో చెరలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. దానియేలు చెరలో ఉన్నాడు. నెబుకద్నెజరు విర్రవీగిపోతా ప్రపంచ విజేత 6వ శతాబ్దంలో ప్రపంచంలో నెబుకద్నెజర్ని జయించే మనుగాడు లేడు. అలాంటి రాజు, అరే నేను చచ్చిపోయాను అనుకో, ఏమైపోయిద్దో నా రాజ్యం, నా తర్వాత రాజు ఎవరు వస్తారో, నా ఐశ్వర్యం ఏమైపోద్దో, నా వైభోగం ఏమైపోద్దో, ఏం జరుగుద్దో అని మనసులో కలత చెంది ఒక పక్క యూదుల్ని బానిసలుగా తీసుకొచ్చి దేశంలో ఉంచుకున్నాడు. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాత్రిపూట పడుకుంటే పరమందున దేవుడు తన సంకల్పాన్ని కొనసాగించడానికి కల ఒకటేశాడు. రాజుగారికి కల వచ్చింది. కల వస్తే పొద్దున్నే లేచాడు. కల గుర్తు రావట్లా, కల తాగట్లా, హృదయం బద్దలైపోతుంది. కల గుర్తు రావట్లా. జ్యోతిష్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు,
అనేక తంత్రాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఆయన దగ్గర. ఉంటే మొత్తాన్ని పిలిచాడు. పిలిచి, ఏమయ్యా రాత్రి కళ వచ్చింది, నాకు కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి అన్నాడు. ఏమండి రాజుగారు, ఎవరైనా సరే మీరు ప్రపంచ చరిత్ర చదవండి, కళ చెప్తే దాని భావం చెప్తారు, కానీ కళ చెప్పకుండా కళ చెప్పండి దాని భావం చెప్పండి అంటే ఏ మాంత్రికుడు కూడా, ఏ తంత్ర విద్య నేర్చుకున్నవాడు కూడా ఎవడు చెప్పలేడు, దేవుడు తప్ప ఎవడు చెప్పలేడయా, దేవతలు చెప్తారు అని చెప్పేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కళ వచ్చింది రాజుగారికి. కళ వచ్చిన తర్వాత రాజుగారు అందరిని చంపాలంటే దానియేలు దగ్గరికి వచ్చింది కత్తి. చంపాలంటేనేమో యూదుల మీద, రక్షణ పొందాలంటేనేమో వాళ్ళు. దానియేలు దగ్గరికి వస్తే ఏంటి పరిస్థితి అన్నాడు. అయ్యా రాజుగారి కళ వచ్చిందంట అన్నాడు. అయ్యా నాకు టైం ఇవ్వండి, మా 3 ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరం కలిసి రాత్రి ప్రార్థన చేస్తాం, అయితే మర్మాలు చెప్పే దేవుడు పరలోకంలో ఉన్నాడు, మేము ఆయనకి ప్రార్థన చేస్తాం అన్నారట. వెళ్ళాడు, వచ్చి ప్రార్థన చేశాడు. రాత్రిపూట ప్రార్థన చేస్తే దేవుడు నెబుకద్నెజరుకి ఏ కళ అయితే వేశాడో అదే పిక్చర్ దానియేలుకి వేశాడు. కళ పుట్టించింది దేవుడు. ఎందుకు? ఈ రాజ్యం నా కాలం అయిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏమైపోయిద్దో, ఎవరు వస్తారో రాజు, ఏం జరుగుద్దో అనే ఆలోచన కలిగిన ఆయనకి జరగబోయే సంగతి చెప్పాడు దేవుడు. అది కళ వేస్తే కళ ఆయనకి అర్థం కాల, కళ గుర్తులేదు, మర్చిపోయేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? దానియేలు దగ్గరికి రావాలి ఆయన. దానియేలు దగ్గరికి నెబుకద్నెజరు రావాలి. ఈ జ్యోతిష్యులు చెప్పలేరు కాబట్టి అక్కడ రావాలి. కళ చెప్తున్నాను చూడండి. దానియేలుకి దేవుడు కళ వేశాడు, కళ భావం. పద రాజు దగ్గరికి పద అన్నాడు. వచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు 28వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. సంఘము దేవుని ప్రణాళిక. సంఘము దేవుని ప్రణాళిక ఏంటో మనం బేస్ చూస్తా ఉన్నాం. 28వ వచనం, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంచె దినముల యందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. అంచె దినముల్లో జరిగిద్దంటది, ఇప్పుడు కాదు, అంచె దినముల్లో జరగబోయేదాన్ని రాజుగారికి దేవుడు తెలియజేశాడు. తాము పడక మీద పరుండుగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములేమనగా, రాజా ప్రస్తుతము కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారేండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడిను. అంతేగాని నేను ప్రపంచం మనగండని కాదు, మీకు చెప్పాలని దేవుడు నాకు తెలియజేశాడు. నేనేం గొప్పవాడిని కాదు. ఒకవేళ ఇలాంటి కళ తెలిస్తే ఈరోజు ఏం చేసేవాళ్ళు? రండి, ధనం తీసుకురండి, చందాలేయండి, రండి మీ ధనం అంతా తీసుకురండి, మీకు అవి చెప్తాం ఇవి చెప్తామని వెళ్ళాము. నాకు తెలియదయ్యా, దేవుడు చెప్పాడు. ఏంటో చెప్తున్నాడు. కాగా రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా, పెద్ద విగ్రహం కనపడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం కలదై తమరి ఎదుట నిలిచెను. రాజుగారు ఎదుట విగ్రహం నిలబడిందట. నిలబడితే ఎట్టుంది? మహాప్రకాశం, దగదగ దగదగ మెరిసిపోతుంది. నిలబడితే ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం, తల మేలిమి బంగారం అంటే ఒరిజినల్ గోల్డ్, మేలిమి బంగారు. దాని రొమ్ములు భుజములు వెండివి, దాని ఉదరములు తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, పాదముల్లో ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిది. అంటే తల బంగారం, భుజములు వెండివి, కింద ఉండే ఉదరము
తొడలు ఇత్తడివి, కాళ్ళు ఇనుము మట్టి. ఇన్ని అంటే గోల్డ్ అన్నిటికంటే ఉత్తమైంది. నెక్స్ట్ స్టెప్ వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత మట్టి. ఇనుము మట్టి కలిసిపోయినాయట. 4 లోహాల గురించి చెప్పేసి అవునయ్యా అన్నాడు. ఇదే కదా అన్నాడు. అవును ఇదే కళ. ఏం జరిగిందో తెలుసా? దాని కింద చెప్పాడు, మరియు చేతి సహాయం లేక తీయబడిన రాయి. చేతి సహాయం లేదట అంటే మనుష్యుడు వలన కలిగేది కాదు. చేతి సహాయం అంటే మనుషులు చేసేది. చేతి సహాయం లేని రాయి ఒకటట ఇనుమును మట్టిని కలిసిన ప్రతిమను పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా విరగొట్టి తమకు కనబడింది. అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్ళములని చెత్తగాగా వాటి స్థలం ఎత్తడిని దొరక గాలి వాటిని కొట్టుకొని పోయాను. రాయి పడిందట, చిన్న రాయి కాళ్ళ మీద పడింది, పాదాల మీద. తుక్కు 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 కొట్టేసింది. కింద నుంచి కొట్టి 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 తలదా కొట్టేసి పొడుగు చేసి గాలి కొడితే లేచిపోయింది. తాము కనిన కళ ఇదే కదా కళ అన్నాడు. అవునాయనా, ఏంటి మరి దీని పరిస్థితి అన్నాడు. ఏమి లేదు రాజా, ఆ బంగారపు శిరస్సు మీరే, ప్రపంచ అధినేత మీరే. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది. ఇది బబులోను సామ్రాజ్యం. వెండి మాదియ పారసీక రాజ్యం. ఇత్తడి గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్. 4వది ఇనుము మట్టి రోమా సామ్రాజ్యం. అంటే బబులోను చక్రవర్తి దగ్గర నుంచి, అంటే బబులోను సామ్రాజ్యం, మాదియ పారసీక సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యపు కాలంలో ఈ రాయి వస్తుంది. ఈ రాయి వస్తే ఈ ప్రభుత్వాన్నిటి అధికారాన్ని తుక్కు చేసేస్తుంది రాయి. అయ్యి ఏం చేసి తెలుసా? రాయి ఏమైంది తెలుసా? ఆ రాయట ఆ ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాతలమాయను. ఏమైపోయింది రాయి? ఇంత రాయబడిందట. ఇంత రాయబడి ప్రకాశమానమైన వెలుగైనటువంటి బ్రహ్మాండమైన ప్రతిమను తుక్కు చేసి ఈ రాయి సర్వభూతలమంత మహాతలమైంది. అంటే ప్రపంచ దేశాలన్నీ వ్యాపించిపోయింది. అలాంటి కొండ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. సియోను కొండ. ఈ రాయి ఏమైపోయింది? కొండ అయిపోయింది. ఈ రాజ్యాలు ఏమైపోయినాయి? పిండి అయిపోయింది. వీటి అధికారం ఎత్తివేయబడింది. అధికారము ఈ రాతికి ఇవ్వబడింది. ఈ రాయి సర్వభూతలమంతా మహాతలమైంది అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో అప్పుడు చెప్పాడు. అయితే ఏం చేయాలంటే వివరాలు చెప్తున్నాడు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అది దాన్ని పొందిన వానికి గాక మరి ఎవనికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టును గాని అది యుగముల వరకు నిలుచును. కాబట్టి యుగ యుగాలు నిలిచేటువంటి రాజ్యం ఒకటి రాబోతుంది. నేను రాజ్యం తర్వాత వెండి రాజ్యం అంటే మాదీయులు పారసీకులు కలిసి ఏలుబడి చేసేటువంటి రాజ్యం ఒకటి రాబోతుంది, కోరెష్ ప్రభుత్వం. దాని తర్వాత గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్ రాబోతున్నాడు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం రాబోతుంది. అప్పుడు వస్తుంది ఆ రాయి. ఆ రాయి ఏం చేసేదో తెలుసా? మొత్తాన్ని పగలగొట్టి నిర్మూలన చేస్తుంది. రాజ్యాలన్నిటి వైభవాన్ని పగలగొట్టేస్తుంది. చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి అది. కాబట్టి ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి కట్టి ప్రపంచమంతా విస్తరించిపోద్ది, భూతలమంతా ఉంటుంది. ఆ రాజ్యము అంతం ఉండదు. ఆ రాజ్యానికి ఇక అంతమే లేదు అని చెప్పాడు. ఈ రాయి 2 కోణాలు కలిగినటువంటి రాయి. న్యాయము, నీతి.
ఈ రాయి రాజ్యాలన్నిటినీ పగలగొట్టేస్తుంది. అది ఏం చేసిద్దంటే ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. ఏ రాజ్యం అంటే, ఏ రాజ్యము సౌలు రాజయ్యాడో, ఏ రాజ్యానికి దావీదు రాజయ్యాడో, ఏ రాజ్యానికి సొలొమోను రాజయ్యాడో, ఏ రాజ్యానికి ఇశ్రాయేల్ రాజులు ఏలుబడి చేశారో, ఏ రాజ్యానికి యూదులు ఏలుబడి చేశారో, ఆ రాజ్యము భౌతిక సంబంధమైన రాజ్యము. ఇప్పుడు ఈయన స్థాపించబడిపోయేటువంటి రాజ్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ ప్రజలు ఏ రాజైనా రాజ్యాన్ని జయిస్తే అందులో ప్రజలందరూ మేము కూడా పాలిభాగస్తులమే అంటారు. కానీ ఈ రాజ్యము ఎవరు దానిలో ప్రవేశిస్తే వాళ్ళకే చెందే రాజ్యం ఇది. తల్లి కోరుకొని ఆ రాజ్యంలోకి వచ్చిందనుకో తల్లికే సంబంధం, తండ్రి వచ్చాడు అనుకో తండ్రికే సంబంధం, బిడ్డ వస్తే బిడ్డకే, కుమారుడు వస్తే కుమారుడికే. తల్లి వస్తే బిడ్డకి సంబంధం లేని రాజ్యం, తండ్రి వస్తే తల్లికి సంబంధం లేని రాజ్యం. దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అంటే ఎలాగంటే నేడు పల్లెటూళ్ళల్లో చర్చ్ అని ఒకటి కట్టి ఈ చర్చిలో తాగుబోతులు వెళ్ళి సంఘ పెద్దలని రాజకీయ నాయకులను తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉండే రాజ్యం కాదు ఇది. నేను ఓపెన్ గా చెప్తున్నాను. తాగుబోతులు ఇందులోకి వచ్చేటువంటి రాజ్యం కాదు ఇది. రాజకీయం చేసి అబద్ధాలు చేసి భూ కబ్జాలు చేసేవాళ్ళు ఉండే రాజ్యం కాదు ఇది. దాన్ని పొందిన వారికి, దాన్ని పొందాలంటే నీవు చెక్కబడాలి. ఎంత దుర్మార్గుడు అయినా నీ అంతరంగం చెక్కబడి నీతిగా బ్రతకాలి, న్యాయంగా జీవించాలి అనే చెక్కుబడి బోధ సువార్త విని మారు మనసు పొందినటువంటి వాడు ఎంతటి మనగాడైనా సరే ఈ రాజ్యంలో ఫిట్ కాడు. ఎవరు ఫిట్ అవుతాడు తెలుసా? పాపిని గ్రహించిన వాడు. ఎలాగో కొన్ని పిక్చర్స్ మీకు చూపిస్తా. ఒక్క పిక్చర్ చూపిస్తా, 10 నిమిషాలు ఇచ్చారు కాబట్టి. దేవుని రాజ్యానికి కొన్ని బొమ్మలు, చిత్రాలు ఇచ్చాడు. చెప్పే కదా ఇందాకే ఒక బొమ్మ ఉంటుందని. ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తా మీకు నేను. ఏంటి ఆ బొమ్మ అంటే ఆ రాజ్యంలో ఎలా ఎలా ఉంటారు రూపచిత్రం అనేటువంటిది యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఆ సంఘము లేదా రాజ్యంలో పౌరులు ఎలాగుంటారో చెప్తున్నాడు. రాజ్యము ఎవరు పెడితే దాన్ని పొందిన వారికే. ఎవరంటే వాళ్ళు చెల్లేది కాదు. తాగుబోతులు పెత్తనం చేసేది కాదు. పాపులు వచ్చి సంఘం అని చర్చ్ అని దానిలోకి వచ్చి పెత్తనాలు చేసేటువంటిది కాదు ఇది. ఎలాంటిదో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడనే యెషయా కలిగిన దేవోక్తి. అంచె దినములలో, ఇందాక చెప్పాం కదా, అంచె దినములలో పర్వతము పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇందాక చదివాం కదా, సర్వభూతలమంత మహాకాలమైద్దని. దానిలో గట ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి, సంఘములో నుండి ధర్మశాస్త్రము అపోస్తుల బోధ, యెరూషలేములో నుండి యెహోవాకు, అంటే సంఘం ప్రారంభమయ్యేటప్పుడు మొట్టమొదటి ప్రసంగము యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో దేవుని సందేశం వినబడేది. ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యము సంఘము. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళదాం రండి, ఇది యెహోవా పర్వతం, ఆయన తన మార్గమును గురించి మనకు బోధించును, ఆయన త్రోవల్లో మనము నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా, యాకోబు మందిరానికి వెళ్ళేవాళ్ళు, సియోను పర్వతానికి వెళ్ళేవాళ్ళు, సంఘానికి వెళ్ళేవాళ్ళు, దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు,
చెక్కబడిన రాళ్ళు, రాయి మీద రాయి కట్టబడే వాళ్ళట. వాళ్ళ స్వభావం చెప్తున్నాడు. ఎలా ఉంటారో తెలుసా? తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో దావీదు ఖడ్గం తీసుకున్నాడు అనుకోండి. దావీదు మహాబలాఢ్యుడు, బాల్యంలోనే గొల్యాతును చంపినవాడు. ఖడ్గం తీసుకుంటే రక్తం ఏరులే. దావీదు మహాపరాక్రమశాలి, యుద్ధంలోకి వెళితే వెనుదిరిగేవాడు కాదు. రక్తపాతం అయిపోయింది. అందుకని దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నువ్వు వద్దు నాకు మందిరం, నీ సొలొమోను నీ కొడుకు చేత కట్టించుకుంటా, నీ చేతులు రక్తంతో తడిసిని, మెటీరియల్ మాత్రం సమకూర్చుని కట్టించుకుంటా నీ కుమారుడితో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యంలోకి వచ్చేవాడట, తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. అంటే నీ దగ్గరగా యుద్ధ వీరుడు పెద్ద ఖడ్గం, తలలు నరికే ఖడ్గం లాంటి వీరుడు ఉన్నావు అనుకో, ఆ కత్తిని చేలో కలుపు తీసుకోవడానికి వాడాలి. ఖడ్గము జనులను చంపుటకు వాడకూడదు. అదే ఖడ్గంతో చేలోకి వెళ్ళి కలుపు తీసుకునే నాగటి నక్కుగా వాడాలి. అంటే కత్తి తీసుకొని నరహత్య చేసేటువంటి పాపి ఆ ఖడ్గాన్ని మలిచి, ఆపేశాను యుద్ధం, కలుపు తీసుకుంటాను నేను, స్వభావం మారిపోవాలి. ఈ స్వభావం మారినటువంటి నీతిగా, న్యాయంగా బ్రతకాలని కోరుకున్నటువంటి వాడు సియోనులో ఉండాలి. కాబట్టి తమ ఖడ్గములను నాగటి నక్కులుగా, తమ ఈటెలను, ఈటి తెలుసు కదా, దేనికి వాడతారు? పొడుస్తారు. మొచ్చుకత్తెలుగా సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకిందరు. మనుషులు కత్తి తీసుకొని పొడుచుకునే రాజ్యం కాదు ఇది. ఖడ్గంతో సాధించే రాజ్యం కాదు ఇది. ఈ రాజు ఖడ్గంతో మనుషులు చంపి సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసేవాడు కాదు, ఆక్రమించుకునేవాడు కాదు. కత్తి ఏం చేస్తాడు? ఖడ్గము నాగట్టిన ఈటే మచ్చు కత్తిగా సాగకూడదు. జనం మీదకి జనం, ఖడ్గం ఎత్తేది కాదు. యుద్ధము చేయట ఇక మానివేతురు. మానేసి ఏం చేస్తారు తెలుసా? యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుతాము, యెహోవా వెలుగులో నడుచుకుందాము. కాబట్టి యెహోవా వెలుగులో నడుచుకునేవాడికి రెండు కోణాలు, న్యాయము, నీతి. ఇలాంటి జనాన్ని కోరుకున్నాడు సంఘము. ఇదే నేను కోరుకున్నది, ఇదే నా విశ్రమ స్థానం అన్న దగ్గర ఖడ్గాలు నాగటి నక్కులుగా, ఈటెలు మచ్చుకత్తులుగా, జనం మీదకి జనం, యుద్ధం వెళ్ళేది కాదు. శాంతి రాజ్యం, నెమ్మదిగా ఉండే రాజ్యం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. మీరు నా యొద్ద నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. అంటే సాత్వికము, దీనత్వాన్ని నేర్చుకొని వచ్చేటువంటి రాజ్యం ఇది. భౌతిక సంబంధమైన ఆడంబరాలు చూపించేది కాదు. అంతరంగంలో దేవుడు కోరుకునే దీనత్వాన్ని ప్రదర్శించేటువంటి రాజ్యం ఇది. ఇలాంటి మోడిఫికేషన్, రూపాంతరము అన్నాడు. రూపాంతరం, మెటామార్ఫోసిస్, ఏ గ్రేట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్, ఏ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ పర్సనాలిటీ. నీకు మారు మనసు కలగాలి. నీకు మారు మనసు కలగటం అంటే అర్థం ఏంటంటే మెటామార్ఫోసిస్, రూపాంతరము. రూపాంతరం అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్టు అవ్వ. మొరటి భాషలో బొచ్చు పురుగు సీతాకోక చిలుక అయింది అంటారు. బొచ్చు పురుగు ఎలాగుంటది? ఎవడు అంటుకోడు. సీతాకోక చిలుక అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన సీతాకోక చిలుకలాగా పాపి అయిన వాడు ఖడ్గం తీసుకొని బజార్లో తిరిగేవాడు ఇక బయటికి రాడు. పోట్లాడే ఆవిడ ఇక తగాదలు మానేసింది, గయ్యాళి సాత్వికురాలైంది. అది దేవుడు కోరుకున్నది. ఆదివారం వెళ్ళి బైబిల్ అక్కడ పెట్టి ఇంటికి వచ్చి భర్త మీద, చుట్టుపక్కల వాడి మీద గొడవ చేసే, డబ్బాలో రాళ్ళు వేసే మనుషులు కాదు ఆయన కోరుకుంది. సాత్వికం, దీనత్వం, నీతి, న్యాయం అంతరంగంలో నుంచి పుట్టాలి. అలాంటి రాజ్యాన్ని దేవుడు కోరుకున్నాడు. అదే సియోను, అదే సంఘము దాన్ని కోరి
పాత నిబంధనలో వివరాలు చెప్పాడు. ఈ టైం కూడా అయిపోయింది. రేపు మళ్ళా తిరిగి వస్తాం. నాకు ఎక్కువ సమయం ఇస్తే క్రొత్త నిబంధనలో మీకు రాజ్యము సంఘం ఎలాగైందో, ఎలా స్థాపించబడిందో, దేని సంఘం అంటారో రేపు మీకు ఫైనల్ చేసి చెప్తా. మీ అందరికి మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ మంచి భాగ్యాన్ని, ఈ వాక్యం చెప్పడానికి మీరందరికీ, ఈ గ్రామస్తులు, దూర ప్రాంతం నుంచి ఎవరైనా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే రేపు పగలంతా ఇక్కడే ఉంటాను. మీతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా, తెలుసుకోవచ్చు. మీ అందరికి మరోసారి ఇక్కడికి ఆహ్వానించిన ఈ స్థానిక సంఘానికి, పాల్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ, ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.